ఉద్యోగుల పనితీరుపై గతంలో మంత్రులు స్వయంగా తనిఖీ నిర్వహించారు. సమయానికి రావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. పరిస్థితి చూస్తే ఎటువంటి మార్పు వచ్చినట్లు కనిపించడం లేదు. మరింత సమాచారం అందించేందుకు అలాగే కొంతమంది ఉద్యోగులతో కూడా మాట్లాడేందుకు మా ప్రతినిధి రాజు సచివాలయంలో ప్రత్యక్ష ప్రసారంలో మనకి అందుబాటులో ఉన్నారు. రాజు, అనేక మంది సచివాలయ ఉద్యోగులు సమయానికి విధులకు హాజరు కావడం లేదు అనేటువంటి అంశం మీద మరి ఉద్యోగులు నిలిపిస్తున్నటువంటి బాధన ఏమిటి, అక్కడ కనిపిస్తున్నటువంటి వాస్తవ పరిస్థితి సచివాలయంలో మీరు అందిస్తున్న సమాచారం ఏమిటి రాజు? ఉదయం నుంచి కూడా ఉద్యోగులు ఏ విధంగా సచివాలయానికి చేరుకుంటున్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు ఏంటి, ఆలస్యంగా రావడానికి కారణాలు ఏంటి, అసలు వాస్తవానికి మీకున్నటువంటి అసలైన సమయం ఏంది, ఎప్పుడు మీరు డ్యూటీకి రావాలి, ఇటువంటి అంశాలపైన ఉద్యోగులందరితో మాట్లాడాము. అంతేకాదు ఛాంబర్లలో కూడా చూస్తే వాళ్ళు ఇంకా 11 గంటలు దాటిన తర్వాత కూడా ఉద్యోగులు ఎవరు రాలేదు. పైగా ఏదో ఒక సాకు చెబుతూ వాళ్ళు కాలం వెల్లదీస్తున్నారు. అయితే మనతో మాట్లాడడానికి అసలు ఉద్యోగులు ఆలస్యంగా రావడానికి కారణాలు ఏంటి, అసలు వీళ్ళకి సంబంధించి ఎటువంటి లీజర్స్ ఉన్నాయి, ఇటువంటి అంశాలపైన మనతో మాట్లాడడానికి ఉద్యోగ సంఘ నాయకులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, గతంలో మీరు ఉద్యమాలు చేసినప్పుడు స్పష్టంగా చెప్పారు, ఖచ్చితంగా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తమ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకునేందుకు కావాల్సిన సమయానికంటే ఎక్కువ సమయం కష్టపడి ఖచ్చితంగా పనిచేస్తాము, ప్రతి ప్రభుత్వ ఫలాన్ని ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తామన్నారు. ఈ రోజు పరిస్థితి మరో రకంగా ఉంది. ప్రస్తుతం 11:30 అవుతున్నా కానీ ఇప్పటి వరకు ఉద్యోగులకు సంబంధించినటువంటి విధుల్లో మేము స్వయంగా వెళ్లి చూస్తే లోపల చాలా సీట్లు ఖాళీగా ఉన్నాయి. దీనికి కారణాలు ఏంటి, ఎందుకోసం ఈ విధంగా ఆలస్యం అవుతుంది, సర్కార్ కొలువంటే ఎప్పుడైనా రావచ్చా? అయితే మీరు ఇప్పుడు చూసిన విజువల్స్లలో దాదాపు ఖాళీ అన్నదాని అంటే అది ఉద్యోగ ఖాళీలు. ఎందుకంటే ఈరోజు సచివాలయంలో ప్రతి ఉద్యోగి కూడా ఇంకో పోస్ట్లో పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తుండు. అంతేగాక మేము గతంలో హామీ ఇచ్చిన మేరకు 2 గంటలు కాదు, గతంలో 3 గంటలు పనిచేస్తున్నాం. యాక్చువల్లీ విషయం ఏం జరుగుతుందంటే ఇక్కడ మాకు వచ్చే హెచ్ఆర్ఏ తక్కువ మాకు వచ్చే హెచ్ఆర్ఏతో మేము ఉండాల్సిన ప్లేసు గాంధీనగర్, అశోక్ నగర్లో మాకు సింగిల్ బెడ్రూమ్ కూడా రాదు. మేము ఉండాల్సింది హయత్ నగర్, అల్వాల్లో ఉండాలి. అక్కడ దాంతో పాటు రావాల్సింది మేము పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో రావాల్సి ఉంటుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది మాకు స్పెషల్ కొన్ని ఉన్నా కానీ పూర్తి స్థాయిలో అందరికీ అందుబాటులో లేవు స్పెషల్ బస్సులు. కాబట్టి ఒకటే మేము గత పిఆర్సీ కూడా మేము ఒకటే విన్నవించుకునేది ఏంటంటే మాకు ప్రత్యేక ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇచ్చినట్టయితే దాదాపు సమయ పనులకు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఆశ్రయించి వచ్చే అవకాశం ఉందని మేము విన్నవించుకున్నాం. కానీ పిఆర్సీ నుంచి కూడా స్పందన తక్కువ ఉన్నట్టుంది. అంతేగా ఒకటే మేము ఉద్యోగ సంఘ నాయకులుగా మేము ఒకటే మా ఉద్యోగులకు కూడా గైడ్ చేస్తాం, సమయ పాలన పాటించమని. వాళ్ళు కూడా దాదాపు పాటిస్తున్నారు. కొన్ని పరిస్థితులలో ప్రస్తుతం మనం గమనించవచ్చు, హైదరాబాద్ నగరం మెట్రో నిర్మాణ పనులు అవుతున్నాయి, దాని ద్వారా ట్రాఫిక్ సమస్యలు విపరీతంగా ఉన్నాయి. అవి అయితే కొంచెం మెరుగుపడే అవకాశం ఉంది. పదే ట్రాఫిక్ సమస్యలు చెప్తున్నారు. ఈ రోజు సమస్య కాదు, గత 10 ఏళ్లుగా కూడా హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య ఉంటూనే ఉంది, ప్రతి ఉద్యోగికి తెలుసు. కానీ రోజు ఈ విధంగా అంటే వారంలో దాదాపు 6 రోజుల పాటు ఇదే విధంగా లేట్ గా రావడం, అసలు వాస్తవానికి మనకు సచివాలయంలో టైమింగ్స్ ఏంటి, ఎప్పుడు రావాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఇటువంటి సమయాల్లో మీకు ప్రత్యేకంగా రూల్స్ ఏమైనా ఉన్నాయా? అయితే సెక్రటరియట్ ఆఫీస్ మాన్యువల్ ప్రకారం పొద్దున 10 నుంచి మధ్యాహ్నం సాయంత్రం 5 గంటల వరకు ఆఫీస్ టైమింగ్స్. అయితే ఒక 10 to 15 minutes గ్రేస్ టైం ఉంది. కాబట్టి ఉద్యోగులు దాదాపు గ్రేస్ టైం లోపునే వచ్చేస్తారు. ఎవరో కొంతమందిగా వాళ్ళ లీవ్లు వినియోగించుకోవడం, కొన్ని సమస్యలు వ్యక్తిగత సమస్యల వల్ల దాదాపు తక్కువ శాతం మంది వచ్చే అవకాశం ఉంది. కాకపోతే దాదాపు ఇక్కడ మనం గమనించవచ్చు ఉద్యోగులు కూడా మ్యాక్సిమం ఉన్నారు. కాకపోతే విజిటర్స్ కనిపించకపోవడం వల్ల మీకు లాబీలు ఖాళీలు కనిపిస్తున్నాయి. పొద్దున్నే విజిటర్స్ రారు. వాస్తవానికి 3 నుంచి 5 గంటల వరకు విజిటర్స్ టైం అనేది మాకు తెలుసు. కానీ మీరు చెప్పండి, ఈ రోజుకు ఉద్యోగులు సమయపాలన అనేది ఒక సర్కారు ఉద్యోగం కోసం మీరు నిజంగా మొదట్లో ఉద్యోగం కోసం ఎంతో కష్టపడి ఉంటారు, 24 గంటలు చదువుకుంటారు, ఖచ్చితంగా సర్కారు ఉద్యోగాన్ని దక్కించుకోవాలని చెప్పి ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఉద్యోగం చేసే సమయానికి వచ్చేసరికి పూర్తిగా వాళ్ళలో వైఖరి తీరు మొత్తం మారిపోతుంది. ఎందుకోసం? మీరు ఏదైతే వ్యాఖ్య చేశారో దానికి పూర్తిగా నేను ఏకీభవించడం లేదు. ఎందుకంటే ఇక్కడ ఏ విధంగా అయితే ఉద్యోగాన్ని సంపాదించేటప్పుడు మేము కష్టపడ్డామో సచివాలయానికి వచ్చిన తర్వాత ప్రజలకు అవసరమైనటువంటి పథకాలన్నింటినీ ఇక్కడ నుంచి అందిస్తాం. కాబట్టి 10:30 నుంచి 5 కాదండి చెప్పడం కూడా 8-9 గంటల వరకు పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. మీరు ఇదే లైవ్ కెమెరాను పట్టుకొని ఈ రోజు కూడా చూద్దాం. మనం అసెంబ్లీ అయిపోయినా కూడా ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి, ఆన్సర్స్ పోస్ట్ చేస్తున్నారు. ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా మీరు 8 కాదు 10 గంటల వరకు పనిచేసిన సందర్భాలు కూడా నేను చూపిస్తా. రెండవది, మీరు కుర్చీలు ఖాళీలు అనే విషయాన్ని కూడా నేను వ్యతిరేకిస్తాను. ఎందుకంటే ఉద్యోగుల పంపకాలు పూర్తి కాని సందర్భంలో ఉన్న ఉద్యోగులతోనే మేము ప్రభుత్వాన్ని నడిపిస్తున్న క్రమంలో ఒక సెక్షన్ లో ఒక ఏసునే ఉండి 2 సీట్లు ఖాళీగా ఉంటే అది ఖాళీ కానే కాదు. రెండోది, మీరు ఇప్పుడు తీసినటువంటి విజువల్స్ లో కూడా మీరు ఇప్పుడు తీసినటువంటి ఓకే, మొత్తానికి ఇదే పరిస్థితి తెలంగాణ సచివాలయంలో ఉద్యోగులు స్పష్టంగా చెప్తున్నారు. మాకు ఇంకా కొన్ని కేటాయింపులు అనేటివి జరగలేదు, దాంతో పాటు ట్రాఫిక్ సమస్యలు కూడా కొంత ఇబ్బందిగా మారుతున్నాయి. కానీ ఖచ్చితంగా ఉదయం లేట్ గా వచ్చినా సరే సాయంత్రం మాత్రం లేట్ అవర్స్ లో ఉండి పనిచేస్తూ వెళ్తున్నామని చెప్పి ఉద్యోగులు అంటున్నారు. ఇది పర్దూష్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రాజు.
ఇది న్యూస్ ఆన్లైన్ విశేషాలు. తర్వాత టర్నింగ్ పాయింట్ ప్రసారం అవుతుంది. ప్రతి క్షణం ప్రత్యక్ష ప్రసారాల కోసం చూస్తున్నామండి ఎన్టీవీ.